ఐ న్యూస్. తమిళనాడు రాజకీయాల్లో మరోసారి మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె అన్నామలై హాట్ టాపిక్ గా మారారు. పార్టీ పదవి కోల్పోయిన తర్వాత కూడా రాజకీయంగా యాక్టివ్ గా ఉన్న అన్నామలై ఇప్పుడు కొత్త ప్రజా ఉద్యమం ప్రారంభించబోతున్నట్లుగా వార్తలు రావటం పెద్ద చర్చకు దారితీసింది. ఇది నిజంగా ప్రజా ఉద్యమమా లేక భవిష్యత్ రాజకీయాలకు పునాది వేస్తున్న వ్యూహమా? బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తిని నిర్మించే ప్రయత్నమా లేక తమిళనాడులో తన వ్యక్తిగత రాజకీయ బ్రాండ్ ను మరింత బలపరుచుకునే మాస్టర్ ప్లాన్? ప్రస్తుతం తమిళ రాజకీయ వర్గాల్లో ఇది హాట్ డిబేట్. తమిళనాడులో బీజేపీకి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో అన్నామలై కీలక పాత్ర పోషించారు. మాజీ ఐపీఎస్ అధికారి అయిన ఆయన ఎన్మన్ మక్కల్ పాదయాత్రతో గ్రామ స్థాయికి వెళ్లి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దూకుడు రాజకీయాలు, డీఎంకేపై ఘాటు విమర్శలు, యువతలో క్రేజ్ కారణంగా ఆయన త్వరగా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే 2025లో ఆయనను తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించారు. అప్పట్లో ఏఐఏడీఎంకేతో పొత్తు బలపడేందుకు బీజేపీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందనే ప్రచారం జరిగింది. అన్నామలై దూకుడు శైలి వల్ల మిత్రపక్షాలతో ఇబ్బందులు వస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావించారు. ఇప్పుడు తాజాగా అన్నామలై కొత్త ఉద్యమం ప్రారంభించబోతున్నారని సమాచారం. ఈ ఉద్యమం ద్వారా సమాలోచనలు ఉన్న యువత, వాలంటీర్లు, సామాజిక కార్యకర్తలను ఒక వేదికపైకి తీసుకురావాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తు నాయకత్వాన్ని తయారు చేయడం, గ్రౌండ్ లెవెల్ నెట్వర్క్ నిర్మించడం ప్రధాన లక్ష్యంగా చెప్తున్నారు. అయితే రాజకీయ వర్గాల్లో మరో కోణం కూడా చర్చకు వస్తోంది. బీజేపీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు సాధించకపోవడం, తమిళనాడులో నటుడు, ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని కొత్త రాజకీయ శక్తి ఎదగడం, డీఎంకే, ఏఐఏడీఎంకే సమీకరణాలు మారడం వంటి పరిణామాల మధ్య అన్నామలై తన వ్యక్తిగత రాజకీయ స్థావరాన్ని కాపాడుకునేందుకు ఈ ఉద్యమాన్ని ఉపయోగించుకుంటున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే, ఇటీవల కేంద్ర ప్రభుత్వం 3 భాషల విధానంపై అన్నామలై బహిరంగంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీ అధికారిక వైఖరికి భిన్నంగా మాట్లాడడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. తమిళ ప్రజల భావోద్వేగాలకు దగ్గరగా వెళ్లేందుకు ఢిల్లీ నాయకుడు కాదు, తమిళనాడు నాయకుడిని అనే సందేశం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు, ఆయనకు రాజ్యసభ అవకాశం ఇవ్వొచ్చనే ప్రచారం కూడా సాగుతోంది. మరోవైపు ప్రత్యేక రాజకీయ వేదికను నిర్మించుకుంటున్నారనే చర్చ కూడా ఉంది. అయితే ఇప్పటి వరకు అన్నామలై కొత్త పార్టీపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. తాను బీజేపీలోనే కొనసాగుతారని గతంలో పలుమార్లు చెప్పారు. అయితే రాజకీయాల్లో ఉద్యమం కేవలం సామాజిక కార్యక్రమాలుగా మొదలై తర్వాత భారీ రాజకీయ శక్తులుగా మారిన ఉదాహరణలు చాలానే ఉన్నాయి. అందుకే ఇప్పుడు తమిళనాడులో వినిపిస్తున్న ప్రశ్న ఒక్కటే: అన్నామలై ప్రారంభించబోయే ఈ కొత్త ఉద్యమం నిజంగా ప్రజల కోసమా లేక 2031 తమిళ రాజకీయాల కోసం ఇప్పటి నుంచే వేసిన భారీ రాజకీయ స్కెచ్చా?